అమరావతి రాజధానిలో అయితే అభివృద్ధి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అమరావతి రాజధాని నిర్మాణమే కావచ్చు, ఇతర నిర్మాణాలు కావచ్చు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనమైతే శాఖమూరు గ్రామంలో ఉన్నాం. శాఖమూరు గ్రామంలో అమరజీవి స్వతంత్ర సమరయోధులు పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహం నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంతం మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఇది శాఖమూరు గ్రామంలో. మొత్తం ఈ ప్రాంతంలో ఈ విగ్రహ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. పుల్లింగ్ కాలం పనులు అయితే జరుగుతున్నాయి. పూర్తిగా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నిర్మాణాల మొత్తాన్ని కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎంత ఒక ట్రస్టీగా ఏర్పాటు చేసుకొని ట్రస్ట్ ద్వారా వీటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వీటి నిర్మాణ ఏర్పాట్లు అయితే ఈ మొత్తం కూడా భారీ ఎత్తున పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఇక్కడ అత్యంత ఆకర్షణీయంగా రాజధాని ప్రాంతానికి అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పనేటువంటి ఆకాంక్షతో ఈ నిర్మాణం జరుగుతుంది. చాలా వేగంగా మనం చూడవచ్చు. ఇక్కడ పనులన్నీ కూడా చాలా వేగంగా జరుపుకున్న పరిస్థితి. మొత్తం కూడా ఈ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో వారి విగ్రహాన్ని 6 ఎకరాల 80 సెంట్ల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కూడా 6 ఎకరాల పైన అంటే 6 ఎకరాల 80 సెంట్లో 50 అడుగుల మేర విగ్రహం రానుంది. అంటే మొత్తంగా విగ్రహం హైట్ 50 అడుగులు ఉంది. టోటల్ హైట్ కింద నుంచి భూమిలో నుంచి వచ్చేటువంటి కాలమ్స్ కావచ్చు, పిల్లర్స్ కావచ్చు, ఏటైనా మొత్తం కలిపి 110 అడుగుల మేర ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే రాజధాని ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ విగ్రహ ఏర్పాటు అయితే జరుగుతుంది. టోటల్గా 110 అడుగులో ఎత్తులో ఏర్పాటయ్యే విగ్రహం ఖర్చు కూడా 110 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా చెప్తున్నారు విగ్రహ నిర్వాహకులు. అయితే విగ్రహ ఏర్పాటు పరిస్థితున్నటువంటి అధికారులే కావచ్చు, ఈ ప్రత్యేక ట్రస్ట్ ద్వారా నిర్మిస్తుంది కావచ్చు, ఆ ట్రస్ట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కింద భాగంలో ఏదైతే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారో దాని కింద భాగంలో విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్మృతివనం తరహాలోనే ఇక్కడ కూడా మెమోరియల్ బ్లాక్ ఒకటి, థియేటర్ ఒకటి, ఫోటో గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. మెమోరియల్ బ్లాక్ అంటే మొత్తం కూడా ఈ జ్ఞాపకాలకు సంబంధించినటువంటి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఆయన చేసిన ఉద్యమాలు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ఆయన చేసినటువంటి కృషి కావచ్చు, ఇతర ఆయన చేసినటువంటి స్వతంత్ర సమరయోధ పోరాటాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించినటువంటి జీవిత విశేషాలు ఇవన్నీ తెలియజేసే విధంగా ఫోటో గ్యాలరీ ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే థియేటర్ని కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు మొత్తం ఇది ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం చూడాలి మనం వెళ్ళి ఎలా ఉందో అని అందరినీ కూడా ఔత్సాహికులందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో ఇదైతే 2026 మార్చి 16కి ఓపెనింగ్ చేయాలని చెప్పిన ఆ రోజున పొట్టి శ్రీరాములు గారి జయంతి కాబట్టి ఆ రోజుకు ప్రారంభించాలనే కాంక్షతో దీని అయితే వేగంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈరోజు నిర్మాణ ప్రారంభం అయితే మాత్రం నవంబర్ 2వ తేదీన ప్రారంభించారు. మొత్తంగా ఒక 1 మంత్ టైంలో స్టార్ట్ చేశారు. అయితే చాలా వేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద పుల్లింగే కావచ్చు, పైన ఐరన్తో ఏర్పాటు చేసిన కాలమ్సే కావచ్చు, అన్నీ కూడా చాలా స్పీడ్గా అత్యంత వేగంగా జరుగుతున్నాయి పనులు. అయితే ఇక్కడి నుంచి మొత్తంగా చూసుకుంటే ఈ ఏదైతే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు జరుగుతుందో దీంతోపాటు ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో ఇతర నిర్మాణాలు కూడా వాటితో సమంగా పోటీగా తీసుకొచ్చుకోవాలని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కూడా చాలామంది పెద్దల పర్యవేక్షణలో ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రత్యేక పర్యవేక్షణ కనబరుస్తూ వేగంగా పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనం చూడవచ్చు అమరావతి రాజధాని ప్రాంతంలో శాశ్వత రాజధాని కావచ్చు, హైకోర్టు నిర్మాణమే కావచ్చు, మిగతా విషయాలన్నింటిలో కూడా అన్నిటికీ ఎక్కడికక్కడ టెండర్లు పిలుస్తూ వాటికి సంబంధించినటువంటి పనులను పురమాయిస్తూ నిధులు కేటాయిస్తూ చంద్రబాబు ప్రతిరోజు లేదా 2 డేస్కి ఒకసారి సిఆర్డీఏలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక పర్యవేక్షణ కనబరుస్తూ అమరావతి రాజధాని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి రాజధానికి రైతులు భూములు ఇచ్చారు. మరో విడత రాజధాని పూలింగ్కి వెళుతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ విడత కూడా వెళ్తామని చెప్తున్నారు. రైతుల్లో ఒక రకమైనటువంటి భయం ఉంది. రాజధాని నిర్మాణం పూర్తవుతుందా లేదా అనేటువంటి భయం ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి భయం ఏదీ లేకుండా ఈ మొత్తం పూర్తి చేస్తాము అనేటువంటి నమ్మకాన్ని వారిలో కలిగిస్తూ రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ రాజధానిలో రైతులకు భరోసా కల్పించే విధంగా మళ్ళీ విడత పూలింగ్లో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదు, ఖచ్చితంగా మనం రాజధాని ప్రాంతంలో ఉన్నాం, ఈ నిర్మాణాన్ని వేగంగా జరుగుతున్నాయి అనేటువంటి వారికి తెలియజేసే విధంగా మళ్ళీ విడత భూముల్లో కూడా మేము భూములు ఇస్తాం తీసుకోండి అనేటువంటి విధంగా రైతులు ముందుకు వచ్చే విధంగా ఈ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనం తీసుకుంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు అయితే చాలా వేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. 110 అడుగుల ఎత్తులో మొత్తం విగ్రహం హైట్ 58 అడుగులు అయితే విగ్రహం టోటల్ హైట్ 110 అడుగులు, 110 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విగ్రహ నిర్మాణం అయితే జరుగుతుంది. మొత్తంగా రాజధాని ప్రాంతానికి అత్యంత ఆకర్షణీయమైనటువంటి విగ్రహంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని చెప్పుకోవచ్చు మనం. ఏర్పాటు అయితే కానీ దీని యొక్క అందం బయటికి రాదు. పూర్తి స్థాయిలో సందర్శకులు కూడా చాలామంది వచ్చి చూసే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అన్ని ఏర్పాట్లు సందర్శకులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి పర్యవేక్షణతో భద్రతతో ఈ విగ్రహ ఏర్పాటు చేస్తున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. ఏ జర్నలిస్ట్ హేమంత్, నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి నుంచి.